యేసుక్రీస్తు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడు. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పింది. దేవుడికి స్తోత్రం కలుగునక కొంతకాలం వెలుగు మీ మధ్యనే ఉండును అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను కొంతకాలం వరకే మీతోనే ఉంటాను, తర్వాత ఉండను. మీరందరూ వెలుగులో నడవడం నేర్చుకోండి. మీకు వెలుగు దూరం అయినప్పుడు చీకట్లో నడవకండి. వెలుగు సంబంధులై విశ్వాసంలో ఉండుడి అని శిష్యులతో చెప్తున్నాడు. మరి ఇక్కడ వెలుగు చీకటి అనగా అంటే వెలుగు అనగా ఆయన వాక్యంని, ఆయన వాక్యమే పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు అని కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే మనం వెలుగులో నడవగలిగే స్థితిలో ఉంటాము. ఉదాహరణకు చూసుకున్నట్టయితే అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో మరి దేవుడి తెలియనంత వరకు, దేవుడు తనతో మాట్లాడినంత వరకు చీకటి సంబంధిగా ఉన్నాడు. మరి యేసు యొక్క ప్రజల్ని హింసించడం, బాధ పెట్టడం, వారిని అవమానపరచడం, వారిని కొట్టడం, నిందించడం, ఇలాంటి పనులన్నిటినీ చేస్తూ చీకట్లో నడుస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే మరి దేవుడు పౌలు గారిని దర్శించున్నాడో అప్పటి నుండి వెలుగు సంబంధి అయి మరి క్రీస్తు కొరకు బలమైన పరిచర్యను కొనసాగించాడు. పౌలు జీవితంలో మరి సౌలుగా ఉన్నంతసేపు చీకట్లో నడుస్తూ ఉండేవాడు. మరి వెలుగైన యేసు ప్రభు లేనంత వరకు అతని జీవితంలో చీకటి ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని అంగీకరించారో తన జీవితంలో వెలుగు సంబంధిగా ఉండగలిగాడు. ఇక్కడ చెప్తున్నాడు, వెలుగుండగానే మీరు నడవండి, వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను. అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిండు పౌలు గారు. ఒక్క దర్శనం ద్వారా తను మారి ఎంతో మందిని క్రీస్తులోనికి నడిపించాడు. పౌలు యొక్క జీవితాన్ని చూస్తే ఎన్నో పత్రికలు రాశాడు, క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను, ఇప్పుడైతే క్రీస్తు యేసు దాసుడనని తన పత్రికలో ఒక దగ్గర రాస్తాడు. దేవుని యొక్క వెలుగు సంబంధిగా మారిండవు పౌలు గారు. అదే విధంగా మనతో చెప్తున్న మాట ఏమిటంటే, మనం కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలి, కానీ చీకటి సంబంధుల వలె ఎంత మాత్రము ఉండకూడదు. ఇక్కడ యోహాను సువార్తలో 12వ అధ్యాయం 35వ వచనంలో చెప్తున్నాడు దేవుడు, ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్యన ఉండును. అంటే క్రీస్తు అప్పుడు శిష్యులతో చెప్తున్న మాట, నేను కొద్ది సమయమే మీతో ఉంటాను, కానీ మీరు ఎల్లప్పుడూ వెలుగు సంబంధుల వలె ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు హృదయంలో ఉంచుకున్న స్థితిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. చిన్న వాక్యం దేవుడు